వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. గడికోట శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వైసీపీ సీనియర్ నేత. జగన్ కు రైట్ హ్యాండ్ గా పిలిపించుకునే ఆయన పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా ఎదుర్కొంటున్నారా? అసలు వైసీపీ ప్రతిపక్ష పాత్ర నుంచి అధికార పక్షానికి ఎప్పుడు చేరుతుంది? అలాంటి అవకాశాలను ఆ పార్టీ వినియోగించగలుగుతుందా, చేజిక్కించుకోగలుగుతుందా లేదా అన్న విషయాల గురించి ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ లో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ప్రతిపక్షంగా 4 ఏళ్ల పాటు వైసీపీ ఉంది. ప్రతిపక్ష పాత్ర నుంచి అధికార పక్ష పాత్రానికి మారడానికి సంబంధించిన సరంజామాను గాని అవకాశాలను గాని చేజిక్కించుకునే స్థాయికి వైసీపీ వెళ్ళగలిగిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డది కొన్ని విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేయాలన్నటువంటి పాయింట్తో పార్టీ మొదలైందండి. మొక్కువని ధైర్యంతో తప్పుడు కేసులు బనాయించినా కూడా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం సడలించుకోకుండా పోరాటాలు చేస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి వాళ్ళకు భరోసానిస్తూ నిలబడిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? డ్రామాలు అటువంటిది మాకు తెలియనటువంటి అంశం, అధికారమే అటువంటిది ముఖ్యం కాదు. కానీ ఒకటి ఏంటంటే, మాకు ప్రజలు ఒక అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలాగా ఉండిందో అంతకంటే కూడా బ్రహ్మాండంగా చేసేటువంటి ఆలోచన ఉంది తను మాట్లాడే మాటల్లో. కానీ ఈరోజు దాదాపుగా 1700 కిలోమీటర్ల పైగా పూర్తి చేసిన పాదయాత్రలో తనకు వస్తున్నటువంటి అనుభవాలు, అక్కడ చూస్తున్నటువంటి ప్రజల కష్టాలన్నీ కూడా క్రోడీకరించుకొని బ్రహ్మాండంగా చేస్తాడు. మీరు చెబుతా ఉన్నారు, ప్రజల కోసం వచ్చాము, ప్రజలకు వైఎస్ అందించిన పథకాలని అందించడం కోసము, రాజన్న పాలన ఇవ్వడం కోసం వచ్చాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎం అయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టు విని కాంగ్రెస్ లోనే ఉంటే ఈ పార్టీ పుట్టేదా? ఒక్కటండి, సీఎం పదవి కోసం ఏ రోజు కూడా జగన్ ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన వెంటనే తనకి ఏ సంబంధము లేకపోయినా ఇటువంటి కుటుంబం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి 153 మంది ఎమ్మెల్యే సపోర్ట్ చేసినప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి పదవిని కాదనుకున్నాడండి. ఆ రోజే గానీ మిగతా వాళ్ళ మాదిరి నాకు పదవి ముఖ్యం అనుకున్నట్టు ఆ రోజు ముఖ్యమంత్రి హైకమాండ్ 153 మంది ఎమ్మెల్యే సపోర్ట్ చేసినప్పుడు ఇంకా హైకమాండ్ ఏముంటుందండి అక్కడ? అదే 153 మంది మళ్ళీ హైకమాండ్ జగన్ వద్దంటే వాళ్ళు ఆ పార్టీలోనే ఉండిపోయారు. వాళ్ళ హైకమాండ్ మాట ఉన్నారు కదా. జగన్ గారు ఇంట్రెస్ట్ చూపించింటే కదా ముఖ్యమంత్రి. తను అన్నటువంటిది ఏంటంటే, ఏదైతే తను ప్రజలకు మాట ఇచ్చానో, తన తండ్రి కోసం ఎవరైతే చనిపోయారో వాళ్ళని నేను పరామర్శిస్తాను అని అంటే దానికి అంగీకరించలేనప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అప్పుడప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైతే రాజశేఖర్ గారు కలలుగన్నటువంటి ఆరోగ్యశ్రీ ఇటువంటి పథకాలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో ఈ పార్టీలో కొనసాగటం ఇంకా మంచిది కాదు అని చెప్పి బయటకు వచ్చారు చెప్తే, తను ముఖ్యమంత్రి ఇస్తే అక్కడ ఉంటాను అని మాత్రం ఎక్కడ అనలేదు. ఒక గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా తనే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఉంటే మేము ముఖ్యమంత్రి ఇచ్చిండేవాళ్ళం అని చెప్పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమన్నారు, తను సోనియా గాంధీ గారితో గొడవ పడడం వల్ల తన పైన కేసులు వచ్చాయని చెప్పి. ఇంతకన్నా సాక్ష్యాలు ఏముంటాయండి? ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ మీరు చెప్పిన ప్రజాదరణ కూడా జగన్ విపరీతంగా వచ్చింది. మీతో సహా 26 మంది ఉప ఎన్నికల్లో లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అందరూ కూడా మామూలుగా సాధారణంగా 20,000 10,000తో గెలిచి మీలాంటి కూడా 60,000 70,000 మెజార్టీ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఉప ఎన్నికల్లో అన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఒక్కొక్క ఎమ్మెల్యే తర్వాత జనరల్ ఎలక్షన్ వచ్చినప్పటికీ మొత్తం రివర్స్ అయిపోయింది సీను. జగన్ 67 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కన్నా కష్టంగా మారిపోయింది. ఎందుకు అంటే పార్టీలో వ్యూహం లోపించిందా? మాకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. మాకు మిగతా పార్టీ వాళ్ళు మాదిరి పెద్ద వ్యూహకర్తలు మాకు ఆ సమయంలో లేకపోయారు. దాన్ని కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా విభజించి ఏం చేశారు, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మా పైన బురద చల్లుతా వచ్చారనమాట. నేను రాష్ట్రం విడిపోయిన తర్వాత నేనైతే చేయగలుగుతాను, నా సీనియారిటీ అని చెప్పి మోడీకి ఆ టైంలో ఉన్నటువంటి ప్రజాదరణ, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నాడు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చినటువంటి సమయంలో వాళ్ళతో పొత్తు పెట్టుకుని మరోపక్క పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళందరూ కలవటం వల్ల కేవలం 1.75% తేడాతో దాదాపుగా అధికార పీఠానికి దగ్గరగా వచ్చారు. అంత పరిస్థితుల్లో అంటే మీరేమన్నా గర్వానికి పోయారా? గెలిచేస్తున్నాం, మాది అధికారం వస్తుంది. కొన్ని సర్వేలు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పింది. మీరు కూడా ధీమాతో ఉన్నారు. సిపిఎం అయితే మీ మీద ఇంట్రెస్ట్ చూపించింది, ఆ పార్టీని మీరు వద్దనుకున్నారు. జనసేన అయితే మీరు అసలు పరిగణలోకి తీసుకోలేదు, అడగలేదు. ఎందుకు? ఏమన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండిందా? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్ళకి 20 వాళ్ళకు 10 అలాంటి సమయంలో ఇలా మాట చెప్పలేకపోయారు. చాలా మంది నాయకులు పిలిచారు, ఏం చేద్దామండి ఈ సీట్స్ వాళ్ళు అడుగుతున్నారు, మీకు అంగీకారం అని అంటే ఎవరైతే అక్కడ నిజంగా ఇన్ఛార్జీలు ఉన్నారో, లేదంటే మేము ఎటుదిరి కంటెస్ట్ చేయాలి, మేము చాలా కష్టపడ్డాం, పార్టీని నిలబెట్టుకున్నాం అని చెప్పి ఇటువంటి మొహమాటాలతో సీట్లు ఇస్తామని చెప్పారు. దాని వలన నష్టమైన భరించి ఓటమి తెచ్చుకున్నారు. ఓటమి తెచ్చుకున్నారు. ఆ ఓటమికి కారణాలు కూడా మీకు తెలుసు. కేవలం అనుభవం లేదు అనేటువంటి ప్రచారం వాళ్ళు చేశారు.
బీజేపీని వద్దనుకున్నారు. ఇప్పుడు బీజేపీకి అధికారంలోకి వచ్చినాక బీజేపీ అవసరం వైసీపీకి బాగా పడింది. కేసులు మాఫీ అయితేనేమి, ఇతరత్ర కారణాలతోనేమి. ఎందుకు బీజేపీ తోటి మీరు లాలూచి రాజకీయాలు చేస్తా ఉన్నారు? కేవలం రాష్ట్ర ప్రయోజనాలు జరగాలని చెప్పి ఒక్కసారి ప్రధానమంత్రిని కలవడం జరిగింది. రెండోసారి ప్రధానమంత్రి గారు పిలిచినప్పుడు మా పార్టీ రాష్ట్రపతి ఎన్నికల అవసరం ఉందని అనుకున్నప్పుడు మా పార్టీ ఒక స్టాండ్ మీరు చూసినంటారు. గతంలో కూడా స్పీకర్, రాజ్యాంగమైనటువంటి పదవులు, స్పీకర్ అయినా కూడా వైస్ ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్, ఈ మూడు మన కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఈ పోస్ట్కి ఎవరు కంటెస్ట్ చేసినా మెజారిటీ ఉన్న వాళ్ళకు వదిలేయాలన్నటువంటి పాలసీ మనం తీసుకున్నాం. ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఇవ్వము అని చెబితే మీ మద్దతు అవసరం లేకపోతే వాళ్ళకి మీరు ఓటేసినా ఓటైపోయినా వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండవచ్చు, నష్టం లేకపోవచ్చు. ఎందుకని ఆ ప్రయత్నం చేయలేపారు? అనాలోచితంగా చేశారా? అలా విధంగా అనాలోచితం కానే కాదు శేఖర్ గారు. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ ఇప్పుడు ఒకటండి, మీరు అంటున్నారు రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆ టైంలో మీరు ఎందుకు చేయలేదు? బ్రహ్మాండంగా నిలదీసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేశారు. నరేంద్ర మోడీ గారు విజయవాడకు వస్తున్నాడని చెప్పి జగన్ గారు నిరాహార దీక్ష తీస్తుంటే బలవంతంగా తీసుకెళ్లి జైల్లో వేసి ఆ దీక్షను భగ్నం చేసింది ఎవరండి? అదే పోరాటం చేయాల్సిన వాళ్ళతోనే మీరు చేతులు కలిపారనేది అసలు కాదండి. కేవలం అది ఒక్క విషయంలోనే పాలసీ మ్యాటర్ గా మేము రాష్ట్రపతికి ఎన్నికల్లో మద్దతు ఇస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అంతే ఇప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాద్కి మద్దతు ఇచ్చామండి. మేము తెలుగుదేశంతో కొలైడైనట్ట, తెలుగుదేశానికి మాకు అంగీకారం ఉన్నట్ట. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలు ముఖ్యం అనుకున్నప్పుడు ఈ ఒక్క నిర్ణయము మీకు ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించలేదా? అస్సలు శేఖర్ గారు, ఆ రోజు కానీ మేము లేదు ఇది డిమాండ్ చేయండి అన్నటువంటి పరిస్థితిలో ఆ ఇష్యూవే రాలేదు. అప్పుడు కేవలం మేము ఏదైతే ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నామో దాన్ని ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచినప్పుడు, అప్పుడు పిలిచినప్పుడు కూడా తనేమో ఊరికే మీకు మద్దతు ఇస్తామని చెప్పలేదు. దాదాపుగా అరగంట చర్చలో చెప్పారు కదా. అది చూడండి, రాజకీయమైనటువంటి బ్లేమ్ అండి. అది అంటే రాజకీయమైనటువంటి బ్లేమ్. తను అక్కడ కూడా చెప్పింది రాష్ట్రం ఈ రకమైన కష్టాల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ గట్టిగా మీతో చెప్పలేకుందేమో, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చేయండి, స్పెషలిస్ట్ చాలా ముఖ్యమైనటువంటి అంశం చెప్పే బయటకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడారు కానీ ఇవ్వాల్సిన వాళ్ళతోటే చేతులు కలిపారు. అదే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా వైసీపీకి మారింది అని నేను ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాను. మా నాయకుడు మాటే, మేము ఎన్నికలలో ఎవరితో పొత్తుకు, ఇటువంటి జాతీయ పార్టీతో పొత్తుకు పోము. ఏ జాతీయ పార్టీ అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటుందో వాళ్ళకు మాత్రం మద్దతు ఇస్తామని చెప్పి అంత క్లారిటీగా తను చెప్పినా కూడా అంత క్లారిటీగా మీరు అలా చెప్పడం వల్ల ఇప్పుడు బీజేపీకి లోకు అయిపోయింది. ఏపీ టీడీపీ లేకపోతే వైసీపీ వస్తుంది, ఎవడో ఒకటి వచ్చి మాకు మద్దతు ఇస్తారు కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి, ప్రత్యేక ప్యాకేజీ కింద ఎందుకు లబ్ధి చేకూర్చాలి, అది వైసీపీ చేయడం వల్లే నష్టం జరిగిందనే విమర్శను మీరు గట్టిగా ఎదుర్కొన్నారు కదా. ఈరోజు మేము పార్లమెంట్ లో మొట్టమొదటిగా తిరగబడి రాజీనామా చేస్తామని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోరాడి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన తర్వాత ఎస్ మీరు చెప్పిన మాట మంచిదే, ఈ రోజు నేను ప్రవేశపెడుతున్నాను, ఈ రోజు అనౌన్స్ చేస్తున్నాను, మేము పెడతాం అవిశ్వాస తీర్మానం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి రాజీ అవుతాడండి? రాజకీయాలు పనంగా పెడతారండి? రాజకీయాలుగా పనంగా పెట్టింది ఎవరు శేఖర్ గారు? ఈ రోజు గతంలో రాష్ట్రాన్ని విడదీసినటువంటి పరిస్థితులలో పార్లమెంట్ డోర్స్ క్లోజ్ చేసి అన్యాయంగా చేసిన రెండు జాతీయ పార్టీల పాత్ర ఉంది. కాంగ్రెస్ ఉంది, దాన్ని సపోర్ట్ చేసిన బీజేపీ ఉంది. మేము ఆ రెండు పార్టీని దూరంగా పెట్టాం 2014లో కూడా. మాకు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు ఈజీగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ఈ రెండు పార్టీలు తప్పు చేసిన దూరంగా ఉన్నాం. ఆ రెండు పార్టీలతో ఒక పక్క కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చిదంబరం వీళ్ళతో, సోనియా గాంధీ వాళ్ళతో, ఇంకొక పక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీ గారితో రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే సర్వనాశనం చేసినట్టు కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. బ్లేమ్ గేమ్ జరుగుతుంది, ఓట్ల రాజకీయం జరుగుతుంది. వైసీపీ టీడీపీని అధిగమించాలని, టీడీపీని వైసీపీని అధిగమించాలని మీరు రాజీనామా చేస్తారు, వాళ్ళు ఇంకోటి సైకిల్ ర్యాలీ చేస్తారు. ఇదంతా ఇద్దరూ కలిపి రాష్ట్రాన్ని ముంచేస్తున్నట్టు అనిపించట్లేదా సార్? అంటే ఎవరండి ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయాల్సిన బాధ్యత నెరవేర్చిందని, అధికార పార్టీ ఉన్నటువంటి పార్టీ బాధ్యతలుగా పోయినంటే, బాధ్యత తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందంటే పరిస్థితి వచ్చిండేదే. ఇప్పుడు ప్రత్యేక హోదాని వైసీపీ తెచ్చింది అనుకోండి, పోరాడి ఎవరి మీద పోరాడాలి? కేంద్రం మీద పోరాడాలి. మీరు తెస్తే ప్రజలు మీ వెనకే ఉంటారు కదా. చంద్రబాబుని తిట్టి లేకపోతే చంద్రబాబు మీద ఆరోపణలు చేసో మీరు కాలం అంతా అక్కడే గడుపుకొని అడగాల్సిన గట్టిగా అడగకుండా, తీసుకోవాల్సింది సరిగ్గా తీసుకోకుండా ఉంటే అది ఏమీ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడినట్టు అవుద్ది. మీరు 2014 ఎన్నిక తర్వాత ప్రతి విషయంలో యువబేరి ర్యాలీలు ఎన్ని చేశారండి? నిరాహార దీక్ష ఎన్నిసార్లు చేయించారండి? మాతో రాస్తారోకోలు కానీ, బంధులు కానీ, ఇవన్నీ ఎన్నిసార్లు చేశామండి మేము? ఏ పార్టీ అన్నా చేసిందా? కమ్యూనిస్ట్ పార్టీలు చేశారు, మాతో పాటు సహకరించిన వాళ్ళు కొన్ని చేశారు, కానీ ఎక్కువగా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్. అది పోరాటం కాదు, ప్రత్యేక హోదా అడగటం. అది ఇప్పుడు చేస్తుంది పోరాటం. అది అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, ఎంపీలు రాజీనామా చేసడం పోరాటం అనుకుంటే, అది అడగడం, ప్రత్యేక హోదా ఇవ్వడం అని యువబేరీ పెట్టి ప్రత్యేక బేరీ అడగడం.
ప్రతి సెషన్స్ లో కూడా స్పెషల్ స్టేటస్ గురించి అడిగినటువంటి పార్టీ ఏదన్నా ఉందా అని అంటే వైసీపీ కాదా అని మీ క్వశ్చన్స్ తో సహా తెచ్చిస్తాను. క్వశ్చన్స్ విషయంలో కానీ, డిస్కషన్స్ విషయంలో కానీ, సుబ్బారెడ్డి గారి క్వశ్చన్స్ విషయంలో కానీ, విజయసాయి రెడ్డి గారి క్వశ్చన్స్ విషయంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి ప్రత్యేక హోదాని ఎందుకు లేదనంటే ఇన్ రైట్ లో వాళ్ళు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయని చెప్పినప్పుడు అయ్యో మీరు తప్పు చేస్తున్నారు, ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ మీరు మేల్కోండి, పోరాడదాం, కలిసి పోరాడదాం అని చెప్పి పోలవరం కాంట్రాక్టుల కోసం రాజీపడి, వాళ్ళ యొక్క ఆదాయాల కోసం రాజీపడి, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి మళ్ళీ ఇండైరెక్ట్ గా మాపై నిందలేస్తున్నారు. ఓకే, ఇక పార్టీ విషయాలను పక్కన పెడితే మీ పర్సనల్ విషయాలకు వస్తే జగన్ తో ఈ మధ్య గ్యాప్ వచ్చింది కదా, అది కూడిందా? నాకు జగన్ గారితో గ్యాప్, ఆయన నాయకుడు పుట్టిన పార్టీ పుట్టక ముందు నుంచి నాకంటే మీకు బాగా తెలుసు నేను ఎలాగుంటాను. అదే మీరు రైట్ హ్యాండ్ గా ఉండేవాళ్ళు, జగన్ ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండేవాళ్ళు, జగన్ ఏంటనే తీసుకున్న అందులో మీరు భాగస్వామి ఉండే, కానీ మీకు ఆయనకి ఈ మధ్య కాలంలో బాగా గ్యాప్ వచ్చింది. మిమ్మల్ని టీడీపీ కోర్టుగా భావించి పక్కన పెట్టారు, అది మీరు బాగా ఇబ్బంది పడుతున్నారని. నాయకుడు అంటే అంచెలంచెలుగా విశ్వాసం ఉన్నటువంటి వాడిని, కేవలం నా స్వార్థం కోసం నాయకుడి కోసమే పనిచేయాలని లక్ష్యంతో ఉన్నటువంటి వాడిని, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చేయాలన్నటువంటి వాడిని. అటువంటి వ్యక్తికి నాకెందుకు, ఆయన నిన్న కూడా దాదాపుగా చాలాసేపు ఒకరెవరు మాట్లాడుకుంటున్నాం, ప్రతిసారి కలిసి మాట్లాడుకున్నప్పుడు అంతా కూడా మీడియాకి ఎక్స్ప్రెస్ చేయాలని, నేను కలుస్తున్నానని ఇద్దరు మాట్లాడుతున్నాను అని కదా. మీరు కలిసినప్పుడు సరిగ్గా ఉన్నప్పుడు ఎప్పుడు మేము ఈ ప్రశ్నలు అడగలేదు, సోషల్ మీడియా కూడా ఎప్పుడు రాలేదు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది మీకెందుకు? అసలు జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి మీద టీడీపీ కోవర్ట్ అనే ముద్ర పడిందంటే అది తీవ్రమైన వ్యవహారం కదా. టీడీపీ కోవర్ట్ అనేటువంటిది సోషల్ మీడియా ఒకటండి. జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా నేనేంటో అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఒక్క నిమిషం ఏంటంటే కోవర్ట్ అంటుంటే మీరు అంటున్నారు, మరి టీడీపీ నుంచి ధైర్యం ఉంటే ఎవరికైనా చెప్పుకోమండి. టీడీపీకి ఒక అలవాటు అండి, ఎవరైతే పార్టీలు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ఆలోచన వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ పోస్టింగ్స్ వాళ్ళే సర్క్యులేట్ చేస్తుంటారు. వచ్చిన పోస్టింగ్స్ మన కూడా రీసెంట్ గా ఒక పోస్టింగ్స్ ఏదో ఆంధ్రుడు అంట, ఆ వెబ్సైట్ వరకు నేను మెయిల్ కూడా పెట్టాను. అయ్యా ఒకసారి ఒక మనిషి పైన నిందలేసేటప్పుడు కనీసంగా జగన్మోహన్ శ్రీకాంత్ రెడ్డి గారు పార్టీ విడతారట త్వరలో అని చెప్పి ఏదో రాసుకుంటూ వచ్చాడు. తనకు చెప్పారు కనీసం ఆ మనిషి యొక్క ఆలోచనలు మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పి దానికి రిప్లై కూడా రాలేదు. దాన్ని మళ్ళీ వెబ్ దాని ప్రకారం అడ్రస్ గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పనిచేసేటువంటి కొన్ని సైట్లు చూడు. ఒకటండి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా విశ్వాసాన్ని ప్రకటించడం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి బంధం ఏందో మా ఇద్దరి మధ్య తెలుస్తుంది. ఎందుకని మరి మీ మీద అలాంటి ఆరోపణలు వచ్చింది? కడప లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రాయచోటికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్సీలు, 11 మంది ఎంపీటీసీలు వైసీపీలోకి రాబోతున్నారన్న సమాచారాన్ని మీరే టీడీపీకి లీక్ చేశారని, అది మీ జడ్పీ సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. దాని మీద మీ మొహం మీదే వాళ్ళు ఆరోపణ కూడా చేశారు. ఆ ముఖం మీద ఆరోపణ చేసిన వ్యక్తిని అక్కడే నిలదీసి అడిగాను నేను, నువ్వు దమ్ముంటే సిద్ధపడతావా? వెనక్కిపోయారు. ఒకటండి, పులివెందుల తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అత్యంత ఎక్కువ మెజారిటీ ఇచ్చినట్టు రాయచోటి నియోజకవర్గం. అటువంటిది నేను అలాంటి తప్పుతో నాకు వస్తే కలిసి వస్తే కలుపుకుంటాను. పులివెందుల తర్వాత రాయచోట్లోనే ఎక్కువ స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీ గెలిచారు. అలాగే కడప ఎమ్మెల్సీ సీట్ను కూడా వైసీపీ దక్కించుకోవాలి, వివేకానంద రెడ్డి గెలవాలి. కానీ అక్కడ జరిగిన కోవర్ట్ ఆపరేషన్, అక్కడ జరిగిన పార్టీలో జరిగిన కుట్రల వల్లే వివేకానంద రెడ్డి ఓడిపోయాడు. దానికి కారణం శ్రీకాంత్ రెడ్డి అనేదే మీకు జగన్ కు మధ్య గ్యాప్ ను పెంచింది అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీగా తెలుసు. మాకున్నటువంటిది ఏదైతే వైసీపీతో గెలిచినటువంటిది ఒక 2-3 ఎన్నికల సమయంలోనే వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళంతా కూడా చిత్తశుద్ధితో బ్రహ్మాండంగా వైసీపీకి అందరం కలిసి వెళ్లి ఓటేసిన పరిస్థితి కూడా అందరూ కూడా తెలిసిన విషయం. 11 మంది టీడీపీ వాళ్ళు వైసీపీకి రావాలనుకున్నారా ఎంపీటీసీ? నాకు ఎలా తెలుస్తుందండి? అదే పాలకొండరాయుడు వైపు నుంచి మీకు తెలిసిందని వైసీపీకి సమాచారం అందింది. ఈ వైసీపీకి అందిన సమాచారం మళ్ళీ టీడీపీకి సమాచారం అందించి వాళ్ళని ఆపుకోకపోతే మీరు ఓడిపోతారని చెప్పారని. ఒకటండి, ఇంతమంది ఎంపీటీసీని నేను రాయచూరు నియోజకవర్గం సంబంధించి వాళ్ళతోనే ఉంటూ వాళ్ళందరినీ కూడా నేను మేనేజ్ చేసుకుంటున్నాను. ఒకసారిగా నాకు ఇంకా 11 మంది వస్తారు, అదే బలం నాకు పెరుగుతుంది కానీ స్ట్రెంత్ నాకేం వీక్ కాదు కదండి. మీరు అంటున్నట్టు ఎంపీటీసీలు కాదు కౌన్సిలర్లు. నేను ఎందుకు వద్దంటానండి? నాకు వద్దనాల్సిన అవసరం ఏముంటుంది? కేవలం వాళ్ళు ఇంకేందంటే ఆ రోజు నేను వాళ్ళపైన కొన్ని ఆరోపణలు చేశాను. అయ్యా మీరు అసెంబ్లీకి ఎందుకు రారు అని అంటే, అసెంబ్లీకి మేము రాము అని అనలేదు. మీరు ఎవరైతే పార్టీలు మారినారో వాళ్ళు డిస్క్వాలిఫై చేసి వస్తామని చెప్పినా మీరు దొంగతనంగా పార్టీలు మారారని చెప్పి ఆరోపణ చేసినప్పుడు వాళ్ళు నా పైన ఆరోపణ చేశారు. మళ్ళీ విత్ ఇన్ 2 minutes లో నేను ఛాలెంజ్ చేశాను, మీరు రండి
ఎక్కడికి వస్తారు ఏది చూపించినప్పుడు నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తాను. అంతకని ఎవరైనా ఛాలెంజ్ చేస్తారని? జగన్ పక్కన, జగన్ ఇంట్లో మనిషి మీరు, జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉండే మీ మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తే మీకు కూడా ఇబ్బందిగా అనిపించదా? అంటే జగన్ నమ్మకుండా ఉంటాడా? శ్రీకాంత్ రెడ్డి కోవర్ట్ కాదన్నా, లేకపోతే శ్రీకాంత్ రెడ్డి టీడీపీతో చేతులు కలిపారనా? ఈ రోజుటికి కూడా ఏ చిన్నది కూడా ఇద్దరం మాట్లాడుకున్నాం. అంటే జగన్ గారికి ఆయన ఒక గుడ్ పొలిటీషియన్ అండి. హీ కెన్ అనలైజ్ ఎనీథింగ్స్. ఎవరు ఎలాంటి అన్నటువంటి తను అనలైజ్ చేయగలుగుతారు. అటువంటి మోసం చేయాల్సిన అవసరం నాకు ఎందుకు వస్తుంది అటువంటిది ఒకసారి టీడీపీకి మీకు బాగా అవినావ సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గంలో పనులు ఎక్కువ ఇస్తా ఉన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనే, వెలిగళ్ల రిజర్వాయర్ అయితేనే అక్కడ పనుల్లో మీకు వాటా ఇప్పించారు. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి కూడా కాంట్రాక్టర్ నుంచి ముడుపులు మీకు ఇప్పించారు. శేఖర్ గారు ఒక్కటి ఆలోచన చేయాలండి. వెలిగల్లు ప్రాజెక్ట్ అయిపోయింది 2007లో అయిపోయింది. 10% వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. నేను ఒకటే ఎప్పుడో చెప్పాను అనమాట. అంటే ఇట్లా ఆరోపణ చేసేవారు. నేను అట్లా ఉండండి ఈరోజు ఈ స్థితిలో ఉండను ఇన్ని కష్టాలలో. అటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అండి వచ్చేసి దాదాపుగా 10 ఏళ్ళు అయిపోయింది అమెరికా నుంచి. అక్కడ ఏం లేదండి. అంటే వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా ఎప్పుడైందండి 2009లో టెండర్ అయింది. అంటే ఆ పనులు చేపించి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఏ రకంగా అక్కడ ముడుపులు తీసుకుంటా ఉంటున్నది రాష్ట్ర ఆడ నిజవర్గం తెలుసు. నేను ఎలాంటివన్నో తెలుసు. కేవలం ఒక బురద జల్లే కార్యక్రమంలో ఒక మనిషికి మంచి పేరు రాకూడదు అని బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు శేఖర్ గారు. ఒకటి ఇప్పుడు పరిస్థితులు 100% అంటే ఉన్నటువంటి పరిస్థితులలో నాకున్నటువంటి డెడికేషన్, సిన్సియారిటీని కావలసి వీళ్ళొక్క ప్రభావం కోసం ఎలాగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి అప్పుడప్పుడు ఎవరికైనా పనిచేయలేదంటే అది ఒక రకం. కానీ టీడీపీతో చేతులు కలిపారనో, టీడీపీతో మిలాఖత్ అయ్యారని అనేది మీలాంటి నాయకుడికి ఇబ్బంది కలిగించే వ్యవహారం, మీలాంటి వాళ్ళ దగ్గర తీస్తే జగన్ కూడా ఇబ్బంది కలిగించే వ్యవహారం అని మీ పార్టీ నాయకులు అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మన అసెంబ్లీ సెషన్స్ వచ్చినంత వరకు నేను పక్కనే ఉన్నాను. పాదయాత్రలో మా జిల్లా నడిచినంత వరకు నేనే పక్కన. ఇంకా నేను ప్రతిరోజు ఆయన పాదయాత్ర చేసుకుంటుంటే కూడా జగన్మోహన్ రెడ్డి కనపడలేదంటే పాదయాత్ర బాబు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాడు. ఈ కాన్సెన్స్ నాయకులు వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు నేను పోయి మీడియా కోసం అని చెప్పి అడిగి నేను ప్రతిరోజు ఫోటో దిగి ప్రతిరోజు నా సచ్చరిత నిరూపించుకోవాల్సిన పని లేదు కదా. మా నిజంగా ప్రజలకు తెలుసు, మీ ఓటర్లకు తెలుసు, నిజాయితీగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీకాంత్ రెడ్డి గారు అంటే ఏంటి, శ్రీకాంత్ రెడ్డి ఎటువంటి వ్యక్తి, ఎటువంటి విలువలతో రాజకీయాలు చేస్తాడు. అంటే పార్టీ ఇంటర్నల్ విషయాలు కూడా మీ ద్వారా బయటికి వస్తున్నాయి. జగన్ మీద కూడా మీరు కొన్నిసార్లు కామెంట్ చేశారు, ఈయన తీరు బాగోలేదు, చెప్తే వింటలేదు అని అన్నారని. ఎప్పుడన్నా మాట్లాడతానండి నేను. ఈరోజు మీరు ఎంతసేపు ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడన్నా నేను తన నాయకుడు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారేమో. అటువంటి అలవాటు ఎప్పుడు లేదు. ఇప్పుడు కదా ఏ ఇంటర్వ్యూలో చూడు అంటే అగ్రెసివ్ గా మాట్లాడడం ఒకటే నాకు తెలియదు. నాకు తెలిసినటువంటి భాషలో నాకున్నటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. నా యొక్క లైన్ ఎప్పుడు కూడా ఒకటేగా ఉంటుంది. ఆ లైన్ లో నేను సాఫ్ట్ కనిపిస్తారు, స్మూత్ గా మాట్లాడతారు. కానీ లోపలంతా కూడా అసలు టీడీపీకి వెళ్ళిపోతారు, రేపు మాపు చేరబోతున్నారు, ఇంకో 11 మంది ఎమ్మెల్యేలతోటి అని అక్కడ దాకా వెళ్లి వెనక్కి వచ్చారని అంటారు. నిజమేనది? శిఖర్ కాదు, 11 మంది ఎమ్మెల్యేలతో కలుసుకొని శ్రీకాంత్ రెడ్డి అంటారు. అదే నంద్యాల ఎలక్షన్ తర్వాతనే లాభం లేదు వైసీపీలో అని చెప్పేసి. అంటే ఒక్కసారి అండి మీరు ఎట్లా అడుగుతున్నారు కాబట్టి ఒకసారి అది ఏ దాంట్లో వచ్చింది ఆ వెబ్సైట్ లో, దాని యొక్క క్రెడిబిలిటీ ఏంది అంటుంటుంది. మీరు ఒక్కసారి దాన్ని గమనించుకొని మీరు కూడా పార్టీలో కూడా చర్చ జరిగినట్టుంది కదా. పార్టీలో ఎలాగ ఏ ఒక్కరు మీరు చెప్పండి, ఏ ఒక్క శాసనసభ్యుడైనా కూడా ఏ ఒక్క నాయకులైనా ఎవరినో మాట్లాడుంటారు. ఇది కేవలము ప్రతి ఒక్కరిని అంటే నేను అది ఒకటే అంటాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఎందుకు వదలాలండి, ఆయన నేను కూడా కలిసి మాడతాంలే పార్టీ అని కూడా మాట్లాడాను. మీ ఎమ్మెల్యేలు అనుకునేది కూడా ఆల్మోస్ట్ శ్రీకాంత్ రెడ్డి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. అయితే రాయచోటిలో దాదాపు 60,000 మంది ముస్లిం ఓటర్లు ఉంటారు. ఆయన వెళ్తే వాళ్ళందరూ రారు, వాళ్ళంతా వైసీపీ ఓట్ బ్యాంక్ కాబట్టి ఆ ఒక్క భయానికి ఆగిపోయాడు. కానీ లేకపోతే శ్రీకాంత్ రెడ్డి కట్ చేస్తే టీడీపీలో తేలేవాడు, కనిపించేవాడు. వాళ్ళే పోతారని అంటారు, వాళ్ళే ఈ కారణం చేత పోరు అని చెప్పి మాట్లాడినారంటారు. నేనేం ఆన్సర్ చెప్పాలి చెప్పండి. నాకు తెలిసింది ఒకటే అండి, కమిట్మెంట్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయటం. ఆయన పార్టీ పెట్టకముందు నుంచి ఏ రకంగా నేను తనతో క్రియేషన్ గురించి మీకు అందరికీ కూడా తెలుసు. అంటే మీరు చెబుతున్నారు జగన్ కి నాకు మంచి గ్యాప్ లేదని. జగన్ కి ఒకటి మనసులో పడితే దాన్ని ఒక పట్టాన వదలడు. శ్రీకాంత్ రెడ్డి మీద అదే అభిప్రాయంతో ఉన్నాడు, ఆయన అడ్జస్ట్ కాలేకపోతున్నాడు, ఇంత ముందులాగా లేడు అని. ఇలా అంటే నేను ఈరోజు ఇప్పుడు ఎక్కడన్నా పార్టీ యాక్టివిటీలో దూరంగా ఉండో లేకపోతే నేను ఏదన్నా ఎక్కడన్నా ఉంటే అది రావాలని ప్రతి నిత్యం రీసెంట్ గా కూడా అన్ని కూడా మాట్లాడుకోవడం వచ్చింది. నిన్న కూడా కలవడం జరుగుతుంది, మొన్న కూడా. ఇన్ని జరుగుతా ఉన్నప్పుడు మీరు ఇంకా పదే దాన్ని అడిగినప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? సీటు కూడా డౌట్ అనే ప్రయత్నంలో ఉన్నారు. సాయిరెడ్డి బామర్ది ద్వారకానాథ్ రెడ్డిని అక్కడ పోటీకి పెట్టబోతా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. ప్రచారం అని మీరే అంటున్నారు. ప్రచారం జరిగితే దానికి నేను చెప్పాలండి. అది కూడా మీరు అడిగినట్టున్నారు కదా, సెటిల్ చేయమని. ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు, ఆయన రాకుండా చూడమని.
నేను ఆయన రాకుండా చూడమని చెప్పి నేను కోరినాను. సార్ ఇవన్నీ కూడా కల్పితాలు మాత్రమే శేఖర్ గారు. నేను 2007 నుంచి ఎలాగున్నానో అలాగే ఉన్నాను. మా పార్టీ యాక్టివిటీస్ కానీ ఇంకొక దాన్ని నాది 1% కూడా చేంజ్ లేదు. కేవలం నాయకుడికి దగ్గర అయిపోతున్నాడు అటువంటిది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. మా పార్టీ వాళ్ళు కదా. మీ పార్టీ వాళ్ళకి ఎవరికి లేదు జలసి శ్రీకాంత్ రెడ్డి మీద ఎందుకుంటారు? మీ పార్టీ మీకు తెలియదేమో శ్రీకాంత్ రెడ్డి అంత అసలు దగ్గర అయిపోతున్నాడు జగన్ కానీ వాళ్ళు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మామూలు అండి, దగ్గరైనాడు అంటారు, వాళ్ళే దూరమైనాడు అంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు. అధికార పార్టీకి హౌస్ అసెంబ్లీలో కూడా ప్రతి దాంట్లో చెదురువాదురుగా ఉంటాడు. ఇతన్ని లేకుండా చేయాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆరోపణ చేశారు కదా, నువ్వే నేర్పిస్తున్నావు అట్లా ఇట్లా. నేనేం నేర్పించావని కాదు, ఇంకోటి కాదు, కానీ ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాడిని. వైసీపీ ఎమ్మెల్యేలో ఎవరికి కానీ పనులు ప్రభుత్వం నుంచి శ్రీకాంత్ రెడ్డికి అవుతాయని అంటారు. ఒక్క పని ఏదైనా నాకు అవుతుంది కాన్స్టిట్యున్సీలో అని చెప్పి మీరు ఇదో పలానా పని నీకు అయిందని చెప్తే నేను ఒక పెన్షన్ ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను శాసనసభ. ఒక పెన్షన్ ఇప్పించుకోలేని పరిస్థితిలో, ఒక 4 వికలాంగులకు పెన్షన్ ఇప్పించుకునే పరిస్థితిలో లేదు. ఒక చిన్నది ఏదైనా చేద్దాము అనేటువంటి ఆలోచన చేసి ఎంత సార్లు అధికారులను కలిసినా నా దగ్గరికి అధికారులు వచ్చి అంత ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత నిరంకుశంగా పరిపాలన చేస్తున్నా కూడా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండి, ప్రజలపై నమ్మకం ఉండి, ప్రజల కోసం అవసరం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలే చెప్తా ఉంటారు శ్రీకాంత్ గారి పనులు మాకు ఎవరికి కావట్లేదు, మాకు రెగ్యులర్ గా కూడా మర్యాద రావడం లేదు, ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు. నాకేం ఎక్స్ట్రాగా పనులు ఏమొస్తున్నాయి ఒక్కసారి మీరు చెప్పండి, వాళ్ళే చెప్పమనండి. కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకోటి కానీ ఏదన్నా కూడా లాబీ చేసేటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడు కూడా రావాలి. అది కేవలము బురజల్లే కార్యక్రమాలు శేఖర్ గారు. సేపు ఒక స్థాయికి అంటే ఏదో రకంగా తన క్యారెక్టర్ అసెస్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. వీటన్నిటి మనం నవ్వుతూ చూస్తూ వదులుకోవాలి. నవ్వుతూ చూస్తూ వదిలేస్తే కష్టం కదా. ఆరోపణలు గురించి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మీ నాయకులకు అందరూ కూడా సమాధానం చెప్పాలి కదా గట్టిగా. అదే ఇప్పుడు మా నాయకులు నమ్మే వాళ్ళు ఎవరు ఇటువంటివన్నీ చర్చకు కూడా రానిరు, అటువంటి ఆలోచన కూడా వాళ్ళకి తెలిసింది అటువంటి వాడిని అన్నటువంటి. కేవలం బయట ఇవన్నీ వస్తున్నాయి సోషల్ మీడియాలో అటువంటిది అప్పుడప్పుడు ఆ పోస్టింగ్ నేను కూడా చూస్తుంటా, నవ్వుకుంటూ ఉంటాను. టీడీపీలో ఒక ఎంపీ తోటి మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారండి. ఎందుకుంటారండి, ఇప్పుడు జిల్లాకు సంబంధించిన ఎంపీ తోటి ఇప్పుడు ఒకటండి, ఏ ఎంపీ అయినా తను ఒక జెడ్పీకి వచ్చినప్పుడు ఇంకోటి ఎదురుపడినప్పుడు నమస్కారం ప్రతి నమస్కారం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా చిలువలు భావం చేస్తే దానికి మనం ఏం చేస్తామండి? వాళ్ళ ఇంటర్నల్ ఉన్నటువంటి రాజకీయాలు నా పైన రుద్దుకుంటున్నారు. అసలు మిమ్మల్ని టీడీపీలోకి రమ్మని అడిగారా ఇప్పుడు? లేదు, అసలు ఏ ఒక్కరు కూడా. మీ నాయకులు చెప్తా ఉంటారు కదా, మా పార్టీ వాళ్ళు పలానా కూడా గాలం వేశారు, ఇన్ని కోట్లు ఇస్తాం అని అన్నారు. ఎంత ప్రచారం జరిగింది మీతోటి టచ్ లోకి రాకుండానే ఎంత ప్రచారం జరిగిందా? ప్రచారం జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు నన్ను అయితే డైరెక్ట్ గా ఏ ఒక్కరు లేకుండానే పొగ వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల క్రియేట్ చేస్తారు. రాయచోట్ల వచ్చిందంటారా? రాయచోట్ల ఎవరు నమ్మరు. అంటే నన్ను అయితే డైరెక్ట్ గా ఏ ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీలో నీకు ఏ ఒక్కరు నా దగ్గరికి కూడా రాలేదు. ఆ ఆలోచనలు వాళ్ళు చేయడానికి కూడా భయపడతారు. అంతేనా? 100%. అంటే కమిట్మెంట్ అంటే వైసీపీతో నాకున్నటువంటి బంధం ఎటువంటిదో, నేను ఎటువంటి వాడిని అన్నటువంటిది వాళ్ళకు కూడా తెలుసు, చాలా మందికి తెలుసు. ఓకే, అదే జగన్మోహన్ రెడ్డికి మీకు ఉన్న గ్యాప్ అయితే నిజం కాదంటారు. ఇంకా దాన్ని నవ్వి ఊరుకోవాలి. అంతేనా? ఒకసారి జగన్ తో క్లారిటీ ఇప్పించపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో చెప్తున్నారు మాలాంటి ఇంటర్వ్యూలో, జగన్మోహన్ రెడ్డి గారు నాకు శ్రీకాంత్ రెడ్డికి అని చెప్పించుకునే స్టేజ్ లో అది చాలా దుర్మార్గం శేఖర్ గారు. అంటే బురద చల్లేసేసి అది నువ్వే కడుక్కో అన్నట్టు అంత అవసరం లేదండి. ఇప్పుడు మనుషుల మధ్యన ఒకరికొకరు విశ్వాసాలు ఉండాలి, కానీ ఆ విశ్వాసం నమ్మకం అటువంటిది మన హార్ట్ లో ఉండాలి. కానీ ప్రతి ఒక్కటి బయటకు ఎక్స్పోజ్ చేసుకుని చెప్పుకొని ఎవరో చేసిన నిందారోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు శేఖర్ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది శ్రీకాంత్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. తన మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా టీడీపీ చేసినవే. ఫేక్ వెబ్సైట్లు పెట్టి నా మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బురదను నేనే కడుక్కోవాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్ కి నాకు గతంలో ఎలాంటి అనుబంధం అయితే ఉందో, సంబంధం అయితే ఉందో, ఇప్పటికీ అదే సంబంధం కొనసాగుతున్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా నేను పట్టించుకొని నవ్వి వదిలేస్తానని శ్రీకాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇది వాటి ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ రేపు కలుసుకుందాం.